హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు తమ్మెల్లో చూస్తున్నారు కదా, తుల్జా భవానీ ఆల్ ట్రిప్. సో మనకి ఫ్యామిలీతో పాటు వెళ్తే చార్జెస్ ఎంత పడుతుంది, ప్లస్ సింగిల్గా వెళ్తే ఎంత పడుతుంది, సో డీటెయిల్ అన్నీ మీకు వివరించబోతున్నా. సో దీని తర్వాత మనకి అక్కడ ఏమేమి దర్శనాలు ఉంటాయి అవన్నీ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను తుల్జా భవానీ నైట్ విజన్కి వచ్చాను. నైట్లో ఎలా ఉంటుంది చూపిస్తా చూడండి. మార్కెట్ అంతా ఇలా దగ్గరగా మెరిసిపోతుంటుంది. సో వెనకాల చూసారా గోపురము, అది దీపావళికి చేశారు. ఇంకా అమ్మవారు డెకరేషన్ దగ్గరగా మెరిసిపోతుంది. సూపర్, అద్భుతంగా ఉంది. ఫ్రంట్ నుంచి చూపిస్తా చూడండి. లోపల వెళ్దామంటే మనకి ఇది లేదు, దారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. అది ఇక్కడ జనాలు అయితే కిటకిటలు ఆడిపోతున్నారు. ఇది యాక్చువల్లీ దీపావళి పండగకి చేశారు. సో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ అలంకారం చూడడానికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారా రాత్రిపూట తుల్జా భవానీ సైడు ఇలా దగ్గర లైటింగ్తో మెరిసిపోతుంటాడు. సో అక్కడ ఎదురుగా చూసారా గోపురం, అదే ఇప్పుడు దగ్గరలోనే వెళ్ళిపోతున్నాం. సో నైట్లో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చీరలు, ఆడవాళ్ళకి నగలు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర వెళ్తున్నాం. ఇప్పుడు అభిషేకం దర్శనం ఉంటుంది, మామూలు అయితే ఉండదు. మామూలు మార్నింగ్ 10 to 6 వరకు ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ అభిషేకము. పొద్దున్నే మాకైతే అభిషేకం చాలా బ్రహ్మాండంగా అయింది. ఎప్పుడు నేను వస్తే నాకు ఈవినింగ్లో అవుతుండే, కానీ ఈసారి నాకు మార్నింగ్ అయింది. అది అమ్మవారి అదృష్టం అని అనుకుంటా. సో చూడండి అక్కడ వ్యూ ఎంత బాగుంది. చాలా బాగుంది. లైటింగ్తో అమ్మవారు గోపురం దగ్గర మెరిసిపోతుంది. చాలా బాగుంది అమ్మవారు. సో మీరు ఇందాక చూసింది నైట్, ఇప్పుడు డే 7:30కి మాకు అద్భుతమైన దర్శనం దొరికింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తే కార్తీక మాసం కాబట్టి జనాలు చాలామంది వచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి. సో అక్కడ డిస్ప్లేలో అయితే మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సో అది అభిషేకం తర్వాత అమ్మవారికి పట్టు చీరలతో, అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత పట్టు చీరలతో వస్త్రాభిషేకం చేస్తున్నారు. సో దేవతామూర్తులు చాలా ఉంటాయి గర్భగుడిలో, లోపట బయట. అక్కడ దత్తస్వామి గుడి ఉంటుంది, ఇది గోపురము. అలాగే కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మీకు చింతామణి రాయి కనబడుతుంది. సో అది కూడా ఒకటి బ్రహ్మాండమైన ఇది. అక్కడ చేయి పెడితే ఎడమ వైపు తిరిగితే, కుడి వైపు తిరిగితే మనం అనుకున్న జరుగుతుంది, ఎడమ వైపు తిరిగితే కాదు. ఏది తిరగకుండా ఉంటే టైం పడుతుందని అక్కడ నమ్మకము. సో దీంతో నా వీడియో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం వస్తాను, ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అందుబాటులో ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జన్మం అవుతుంది. జై హింద్, జై భారత్.